హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ భాగం వినబోయేందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంక లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పదే పదే మాయా కళ్ళే కనిపిస్తూ ఉంటే చిరాగ్గా అనిపించి ఇదేంటి ఆ అమ్మాయి ఎన్నిసార్లు గుర్తొస్తుంది. అయినా ఈ అమ్మాయిలు లవ్, పెళ్లి ఇలాంటివి నాకు సెట్ అవ్వవు. వాళ్ళకి ఓకే చెప్పే వరకే, ఆ తర్వాత వాళ్ళ చుట్టూ కుక్క పిల్లలా తిరగాలి అనుకుంటారు. అలకలు, బొజ్జగింపులు, ఔటింగ్లు, గిఫ్ట్లు, అబ్బో ఇలాంటివి కానీ పెట్టుకుంటే ఇంకంతే. నాకు సెట్ అవ్వవు, కానీ లైట్ తీసుకుంటేనే బెటర్. ఈ అమ్మాయికి కూడా గట్టిగా బుద్ధి చెప్తే గాని మనశ్శాంతి ఉంచేలా లేదు అనుకుంటూ మొబైల్ తీసి మాయా మెసేజ్ చేసిన నెంబర్ని బ్లాక్ చేసి సీరియస్గా వర్క్లో పడతాడు అజిత్. స్టూడియోలోకి వెళ్ళిన మాయా రేణుతో కాసేపు మాట్లాడుకుంటూ వర్క్ ఫినిష్ చేసుకుని ఇద్దరు వాళ్ళ ఫ్లాట్కి వచ్చేస్తారు. అజిత్ మాత్రం వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేక చాలాసేపు స్టేషన్లోనే ఉండి బాగా లేట్ అయ్యేసరికి ఇంటికి వెళ్తే లేట్ అవుతుందని అక్కడికి కాకుండా తన విల్లాకి స్టార్ట్ అవుతాడు. ఫ్లాట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి వాళ్ళిద్దరికి వచ్చిన 2 minutes మ్యాగీని 1 hourలో చేసుకుని తిని బెడ్ ఎక్కి తీరిగ్గా మొబైల్ ఓపెన్ చేస్తుంది మాయా. మెసేజ్ చూస్తుంటే బ్లాక్ చేసినట్లు చూసుకుని కోపంగా బెడ్ మీద నిల్చుని నడుము మీద 2 చేతులు వేసుకుని గట్టిగా అరుస్తూ, రే డెవిల్గా, ఎప్పుడు చూడు ఎర్రగండు చీమలాగా మొహం పెట్టుకుని గాడిద లాంటి గొంతుతో అరుస్తూ ఉంటావు. వాయిస్ వింటేనే గుండె దడదడ కొట్టేసుకుంటుంది. అయినా కూడా నా చిట్టి పొట్టి గుండెని అరచేత్తో పట్టుకుని నీ పక్కనే కూర్చున్నా. పైగా ఈరోజు నిన్ను పడేయడానికి ఆ డ్యాన్స్ కాలేజీ అమ్మాయిలకి అక్షరాల అరలకారం ముట్ట చెప్పాను. దానికి రిజల్ట్గా నన్ను ఓకే చేయకపోగా నన్నే రిజెక్ట్ చేసి బ్లాక్ కూడా చేస్తావా? నువ్వు డెవిల్కే డెవిల్విరా అని పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ఉంటుంది. శామ్, ఏమైంది? ఆ అరుపులేంటే బాబు? కింద వానస్ ఏదో అయ్యిందనుకుని వచ్చేస్తారు, దిగు అని చెయ్యి పట్టి లాగి ఏమైందో మాయ చెప్పేసరికి ముసిముసిగా నవ్వుతూ, ఇందాకే కదే ఆల్మోస్ట్ పడిపోయాడే పిల్ల, నా చెంపకి పింపుల్లా ఆల్మోస్ట్ పడిపోయాడే పిల్ల పిల్ల, నా లిప్కి లిప్స్టిక్లా అని నడుముప్పుతూ ఓ తెగ పాట పాడేశావు అని నవ్వుతూ అంటుంది. రేణునే కోపంగా చూస్తూ, ఆ దొంగ విధవా ఆల్మోస్ట్ పడిపోయాడనే అనుకున్నా నేను కూడా, కానీ మళ్ళీ ఇచ్చాడు అంటుంది. చేతులు రెండు ఒకదానినొకటి ముడిచి కట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూనే. హలో మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, డెవిల్ దొంగ విధవ కాదు, పోలీస్ విధవ అని ఒకసారి గట్టిగా నవ్వుతుంది రేణు. వసేయ్, నీకంత నవ్వులాటగా ఉందా? నేను వచ్చి అప్పుడే 1 month అయిపోయింది. మ్యాక్సిమం ఇంకో 3 months అంతే. ఆ తర్వాత అన్నయ్యని ఆపలేం, వచ్చేస్తాడు డైరెక్ట్గా ఇక్కడికి. మనం ఏం చేసినా ఈ 3 monthsలోనే చెయ్యాలి అని సీరియస్గా ఏం చేయాలి అని బుర్ర గోక్కుంటూ గోర్లు కొరికేసుకుంటూ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ అనుకోకుండా విండోల నుండి చూసి అక్కడే ఆగిపోతుంది మాయా. విండో గ్రిల్స్ గట్టిగా 2 చేతులతో పట్టుకుని చూస్తూ మళ్ళీ ఒకసారి కళ్ళు నిలుముకుంటుంది. రేణు చూసి దగ్గరికి వచ్చి, ఏమైందే అలా ఆగిపోయావు అని తను కూడా చూస్తుంది. డెవిల్ రావడం, గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడం, లైట్స్ ఆన్ అవ్వడం అన్నీ చూస్తారు. కానీ డోర్ క్లోజ్ చేశాక లోపల ఏమవుతుందో మరి కనిపించదు. ఏంటి, వాడి నైట్ ఇక్కడే స్టే చేస్తాడా అని రేణు అంటూ చూస్తుంటే మాయా ఫేస్ పైకి కన్నింగ్ స్మైల్ వస్తుంది. అది పాపం రేణు చూడదు. సేమ్ డే కాదు, సేమ్ నైట్ 2 AM. శామ్, ఆవు అంటూ ఆవలింతలు వస్తూ, ఈ టైంలో ఎక్కడికి, నాకు నిద్ర వస్తుంది అంటూ నిద్రమత్తులోనే లేచి మాయ లాక్కెళుతూ ఉంటే తన ప్రమేయం లేకుండానే వెనక వెళ్తూ ఉంటుంది రేణు. ఇంటి నుండి బయటకు వచ్చి వీధి అంతా తిప్పి తిన్నగా డెవిల్ ఇంటి ముందు ఆగేసరికి రేణు నిద్ర మొత్తం ఎగిరిపోతుంది టెన్షన్కి. శామ్, ఇది ఆ డెవిల్ ఇల్లే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు
చుట్టూ సైలెంట్ గా ఉందని మర్చిపోయి గట్టిగా అరుస్తుంది రేణు. ఉష్! అరవకు, అసలే వాడు ట్రైనడ్ పోలీస్ అంటూ మెల్లిగా పిల్లిలా అడుగులు వేస్తూ గేట్ నుండి కాకుండా ఓ మోస్తరు హైట్ ఉన్న గోడని దూకి లోపలికి వెళ్తుంది మాయా. అదంతా బయట నుండి చూస్తూ, వాడంటే పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాడు, మరి ఇదెప్పుడు దొంగల ట్రైనింగ్ తీసుకుంది, ఎంత ఈజీగా గోడ దూకేసింది, పిల్లిలా సైలెంట్ గా నడుస్తుంది. బాబోయ్, నేను దీంతో కూడా జాగ్రత్తగా ఉండాలి అని అప్పటికే మాయ లోపల నుండి గుసగుసగా అరుస్తుంటే ఎలాగో 10 నిమిషాలు కష్టపడి గోడ దూకుతుంది రేణు. వసి, నేను 10 సెకండ్లో గోడ దూకితే నీకు 10 నిమిషాలు పట్టింది, ఇలా అయితే ఎలా అని విసుగ్గా చూసి లోపలంతా చూస్తూ ఉంటుంది మాయా. నేను నీకులా దొంగల ట్రైనింగ్ తీసుకోలేదే బాబు అని చెప్పాలని నోటి వరకు వస్తుంది. కానీ ఆ టైంలో మాయతో గొడవ పెట్టుకుని ఇద్దరిలో ఏ ఒక్కరూ మర్చిపోయి గొంతు పెంచినా ఆ డెవిల్కి దొరికేస్తారు అని కామ్గా ఉండిపోతుంది. ఈలోపు మాయ మళ్ళీ అదే గుసగుసల టోన్లో, ఇటు కెమెరాలున్నాయి, అటు లేవు, నాతో ఫాస్ట్గా సౌండ్ చేయకుండా రా అంటూ మళ్ళీ స్లోగా దొంగలా వెళ్తూ ఉంటుంది. దేవుడా, నాకు ఈరోజు లాస్ట్ డే మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. కావాలి అంటే మా శరత్కి గుండు కొట్టించి నీకు మొక్కు తీర్చుకుంటా అని మనసులోనే మొక్కుకుని మాయ వెనకే అడుగులు వేస్తుంది రేణు. గల్ గల్ అని మువ్వల సవ్వడు వస్తూ ఉంటుంది. ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి, నువ్వు పట్టీలు పెట్టుకున్నావా, ఈ టైంలో కూడా నీకు ఆ పట్టీలు అవసరమా, పళ్ళు కొరుకుతూ అడుగుతుంది మాయా. నీ బొంద, ఆ మువ్వల సౌండ్ నాది కాదు, తమరు దిష్టి తగలకుండా బ్లాక్ థ్రెడ్ కట్టుకుని దానికి స్టైల్గా మువ్వ కూడా తగిలించుకున్నారుగా, అది అని ఈసారి రేణు కూడా తగ్గకుండా అదే గుసగుసల సౌండ్తో అరుస్తుంది. కదా, హిహిహి, మర్చిపోయా, సరే ఇంకా మెల్లిగా నడుస్తా, దా వెళ్దాం అంటూ వెనకగా వెళ్ళి డెవిల్ పడుకునే రూమ్ అనుకుంటూ ఒక రూమ్ బాల్కనీలోకి ఉన్న పైప్ పట్టుకుంటుంది మాయా. పాపం రేణు మాత్రం టెన్షన్గా చుట్టూ చూస్తూ ఉంటుంది. మాయా మాత్రం తన స్లిప్పర్స్ విప్పి పక్కకి తోసి పైప్ పట్టుకుని ఎక్కడా స్టార్ట్ చేస్తుంది. కొంచెం పైకి ఎక్కాక ముందుకు చూసి, మాయా ఎక్కడా కనిపించక అని ఆయాసంగా సౌండ్ వస్తుంటే భయంగా పైకి చూసి, శామ్ అంటుంది కంగారుగా రేణు. కానీ మాయాపాప అప్పటికే సగం ఎక్కేస్తుంది. నో డౌట్ ఇది పక్కాగా దొంగల ట్రైనింగ్ తీసుకుంది అనుకుంటూ, శామ్ ఈరోజే కదే ప్రపోజ్ చేశావు, కొంచెం వెయిట్ చేద్దామే ప్లీజ్ కింద నుండి అరుస్తూ ఉంటుంది రేణు. చుప్, కామ్గా ఉండు అంటూ పైప్ పట్టుకుని డెవిల్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి పైకి ఎక్కుతూ ఉంటుంది మాయా. పైప్ సగం కూడా దాటకముందే సర్రమని కిందకి జారి ఇంకో అడుగు డిస్టెన్స్లో నేల ఉంది అనగా దబేల్మని కింద పడుతుంది. ఆ అని అరవాలని అనుకునే అరుపుని నోట్లోనే నొక్కేసి మూతి గట్టిగా మూసేస్తుంది రేణు. వసి చింపాజీ, నోరు నొక్కడం కాదు, పైకి లేపు అని పాపం చిన్నగా ఏడుస్తూ సౌండ్ రాకుండానే అరుస్తుంది మాయా. అందుకే చెప్పాను విన్నావా, తిక్క బాగా కుదిరిందా, పదపోదాం అంటూ లేపుతుంది రేణు. మా అని నడుము దగ్గర రాసుకుంటూ ఒక్కసారి అటు ఇటు స్ట్రెచ్ చేసి, అమ్మయ్యా పెద్దగా తగలేదులే, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళొచ్చేస్తా అంటూ మళ్ళీ పైకెక్కడం స్టార్ట్ చేస్తుంది. పిచ్చా, పడ్డం చాలదా, ఈసారి సౌండ్కి ఆ డెవిల్ వచ్చేస్తాడే అంటుంది. వసే తింగరి, నేను లోపలికి వెళ్ళేదే వాడిని లేపడానికి, మరి ఇప్పుడు మాత్రం లేచి నన్ను చూస్తే ఏంటట, వాడు లేవాలి, నన్ను చూడాలి, నా కష్టం చూసి నాకు ఫిదా అయిపోయి నా లవ్లో పడాలి. కళ్ళు మూసుకుని అతడు సినిమాలో త్రిషాలా చెప్తుంది. అవును, ఆ తర్వాత నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి, నేను వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాలి అంటుంది రేణు. చి ఆపు, హెల్ప్ లేదు కానీ బొంగులో మాటలు చెప్తావు అంటూ మళ్ళీ ఎక్కుతూ ఉంటే, బాబోయ్ తెలుగంటే ఇది ఏకంగా బూతులతో సహా నేర్చేసుకుంది, దీని పిచ్చి పరాకష్టకు పోయినట్లుంది. ఆ డెవిల్ చూసి ఎన్కౌంటర్ కాదు వాళ్ళింట్లోనే కదా, ఇన్కౌంటర్ చేసేస్తాడేమో అని చేతులు నలిపేసుకుంటూ తల పైకెత్తి టెన్షన్గా మాయని చూస్తూ ఉంటుంది రేణు. అచ్చం కోతి కొమ్మచ్చి ఎక్కినట్లు ఎక్కేస్తూ ఉంటే అని నోరు తెరుస్తుంది. ఈలోపు మాయ సక్సెస్ఫుల్గా పైకి ఎక్కి ఆ రూమ్ బాల్కనీలోకి దిగుతుంది. హుఫ్ అని చెమట తుడుచుకుంటూ చాలా మెల్లిగా డోర్ తీసి చూస్తే
చుట్టూ చీకటి. ఇదేంటి, కనీసం ఈ డెవిల్ గాడు బెడ్ లైట్ కూడా వేసుకోడా అనుకుంటూ 4 అడుగులు వేసి ఆ అని అరుస్తూ ముందుకు పడుతుంది. దొంగ, ఏ దొంగ, పోలీస్ పోలీస్ అని మాయని గట్టిగా చుట్టేసి అరుస్తూ ఉంటాడు డెవిల్ బాబు. నడుము మరొక్కసారి కలుక్కుమని మా అని చిన్నగా మూలిగి, ఇదేంటి, వీడి డిఎస్పి కదా, మరి మళ్ళీ పోలీస్ పోలీస్ అని అరుస్తాడేంటి అనుకుంటూనే డెవిల్ చేతుల మీద తన చేతులు వేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మాయా. ఈలోపు ఫాస్ట్గా లేచి అలాగే వెనక నుండి గట్టిగా పట్టి లైట్ ఆన్ చేస్తాడు. ఫోర్స్గా వెనక్కి తిప్పి చూస్తే మాయా. నువ్వా? నేనే డెవిల్ గారు అంటూ మెలికలు తిరుగుతూ ఉంటుంది. పిచ్చా, ఈ టైంలో నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు డెవిల్. బొగ్గ మీద పిడికిలితో పొడిచి, మీరు మరేను, ఎందుకో ఆ మాత్రం తెలీదా, నాకు సిగ్గేస్తుంది బాబోయ్. ఇంకా అప్పటి వరకు కాస్తైనా కంట్రోల్లో ఉన్న డెవిల్కి మాయా పిచ్చి యాక్షన్ చూసి కోపం పీక్స్కి పోయి, అవునా, నా కోసమే వచ్చావా, రా అయితే అని చెయ్యి పట్టుకుని ఫోర్స్గా తన వైపుకి లాగి గట్టిగా ఆమెను హక్ చేసుకుంటాడు. మాయా ఒక పక్క తనకి పడిపోయాడు అన్న ఆనందం, ఇంకొక పక్క అలా పట్టుకున్నందుకు భయంగా అనిపిస్తూ ఉంటే, డే డే డెవిల్ గారు నిజంగానా అంటూనే వెనక్కి జరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది మెల్లిగా. డెవిల్ మాత్రం నవ్వుకుంటూ, నీలాంటి దానికి ఇలాగే చెయ్యాలి, లేదంటే నా దగ్గరే నీ తిక్క టిమటిమలు చూపిస్తావా అనుకుంటూ, ఏంటి నిజంగానా అంటూనే ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ ఉంటాడు. అదే అదే డెవిల్ గారు, మీరు కూడా నన్ను లవ్ చేస్తున్నారుగా, అందుకే కదా ఇలా హక్ చేసుకున్నారు. ఊపిరి కూడా ఆడకుండా హక్ చేసుకుంటుంటే పెదాలు బిగించి మరీ వెనక్కి జరగడానికి బలం వాడుతూ ట్రై చేస్తుంది. కానీ 6 అడుగులు ఎత్తుకు దగ్గ లావు, కండలు తిరిగిన చేతులు, రాయి లాంటి ఛాతీ, మధ్యలో అతని భుజం వరకు ఎత్తున్న 48 కేజీల పిట్ట పిల్లల కౌగిలిలో నలిగిపోతూ ఉంటే ఎలా బయటకు వస్తుంది పాపం. లవ్వా, చష, ఈ టైంలో వచ్చావంటే దానికే కదా, అందుకే ఇంకా అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే అంటాడు కన్నింగా నవ్వుతూ. మాయా, లేదు లేదు, మీరా అంటున్నారు డెవిల్ గారు, నేను అందుకు రాలేదు, నా లవ్ మీకు చెప్దామని వచ్చాను. ఇంకా అలా గట్టిగా కౌగిలించుకుని ఉంటే, అవునా, లవ్ ఈ టైంలో ఇలా ఇంట్లోకి వచ్చి మరి చెప్తారా, నాకు నిజంగా తెలియదే, నేనైతే అందుకే వచ్చావనుకున్నా అంటూ కావాలని మెడవంపుల్లో తన వెచ్చని ఊపిరి తగిలేటట్లు మొహాన్ని దగ్గరగా చేస్తాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యి, నో వదలండి, మీరు నాకు టైం ఇవ్వలేదు, అంటే అదే నా లవ్ మీకు చెప్పడానికి, అందుకే వచ్చానంతే, వదలండి ప్లీజ్ అని ఈసారి గింజుకుంటూ అరుస్తుంది కూడా. దారిలోకి వచ్చింది అని నవ్వుతూ ఈసారి పెదాలు మెడపై ఆంచి, నో, ఒక్కసారి ట్రై చేద్దాం, ఎలాగో నీకు నేనంటే ఇష్టమేగా, కమిట్ అయితే నేను కూడా లవ్ చేస్తానేమో, ఆ వేలో థింక్ చెయ్యి అంటాడు మత్తుగా వాయిస్ మార్చి. ఓరి దేవుడోయ్, ఇదేంటి, నేను వీడికి జలక్కిద్దామని కష్టపడి రిస్క్ చేసి పైపెక్కి మరీ వస్తే రివర్స్లో వీడే నన్ను ఆడుకుంటున్నాడు అని బలవంతం ఉపయోగించి వెనక్కి తోసేసి, లేదు, మీరు నా లవ్ చెప్పాలని వచ్చాను, చెప్పేశాను అంతే అంటుంటే మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాడు చిన్నగా నవ్వుతూ. నేను వెళ్ళిపోతా డెవిల్ గారు అనేసి పాపం ముందు వెనక ఆలోచించకుండా అక్కడే ఉంటే ఏం చేస్తాడో అని బాల్కనీలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి తొంగి చూస్తుంది పాప. చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నవాడు మళ్ళీ అలా చూస్తూ ఉంటే, ఏంటి ఓకేనా అని ఈసారి పళ్ళు కనిపించేలా నవ్వుతాడు. మాయ కూడా తగ్గకుండా అలాగే నవ్వుతూ, ఇందాక నిద్రలో మీరు పోలీస్ అని మర్చిపోయి దొంగ దొంగ పోలీస్ పోలీస్ అని అరిచారు కదా అని పగలబడి నవ్వుతుంది. అంతే, మొహం మళ్ళీ కందగడ్డలా పెట్టి, ఏయ్ ఆగు అని వస్తూ ఉంటే, అమ్మో నేను జంప్ అని గబుక్కమని కిందకి దుక్కి పైప్ పట్టుకుని జారుతుంది. డెవిల్ వచ్చి చూసి నవ్వుతూ ఉంటే ముందులాగానే ఒక అడుక్కి నేల ఉందనగా దబేలమని కింద పడి అమ్మా అని అరిచి రేణు మెల్లిగా లేపితే నొప్పిని కూడా ఖాతరు చేయకుండా ఉస్కో అంటూ ఇద్దరు పరుగు స్టార్ట్ చేస్తారు. దారి పొడవునా ఏమైంది
అని రేణు అడుగుతూనే ఉన్నా డెవిల్ ఇంట్లో స్లిప్పర్స్ మర్చిపోయినా అలాగే బేర్ ఫుడ్తో పరుగు తీస్తుంది పాప. ఆ రాత్రి ఇద్దరికీ ఇంకా నిద్ర ఉండదు. డెవిల్ ఇంకా తనని చుట్టుకుని గట్టిగా నలిపేస్తున్నట్లే అనిపిస్తుంటే అతని ప్రెజెన్స్నే ఫీల్ అవుతూ వణుకుతూ ఉంటుంది మాయా. అక్కడ డెవిల్ కూడా ఇంకా మాయా మత్తుని శరీరం తగిలినట్లే ఫీల్ అవుతూ పేరేంటి అని గుర్తు తెచ్చుకుని హా మాయా, ఈ అమ్మాయి ఏంటసలు ఇంత తింగరిగా అల్లరిగా ఉంది అని నవ్వుకుంటూ తన ఆలోచనలతోటే గడిపేస్తాడు. పాపం రేణు మాత్రం దేవుడికి తెగ థ్యాంక్స్ చెప్పేసుకుని శరత్ని గుండి ఇవ్వడానికి ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ పడుకుంటుంది. ఆ తర్వాత 4 రోజుల వరకు మాయా డెవిల్ని మరి కదపదు. డెవిల్ కూడా నవ్వుకుని ఓహో, ఒక్కో అమ్మాయికి ఒక్కోలా ట్రీట్మెంట్ ఇవ్వాలన్న మాట అనుకుని 4 రోజులు అయిపోయినా కూడా మాయ కనిపించకపోయేసరికి ఎందుకో తెలియకుండానే డల్గా అనిపించి పని లేకపోయినా స్టూడియోకి స్టార్ట్ అవుతాడు. అది కూడా మాయా కోసం. రూప, గురుడు గుండెల్లో గంట మోగినట్లుంది. నాకైతే అలాగ అనిపిస్తుంది. మరి ఆడియన్స్ మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.